హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పండు మిర్చి రోటి పచ్చడి టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం మనం పండు మిర్చి తెచ్చుకున్నాక నీట్గా కడుక్కొని కాడలు తీసేసుకొని ఆరబెట్టుకోవాలి. మనం కాడలు తీయక ముందే కడుక్కున్నామంటే వాటర్ లోపలికి వెళ్ళవు. అదే మనం కాడలు తీసి కడుక్కున్నామంటే వాటర్ లోపలికి వెళ్తాయి, అప్పుడు పచ్చడి పాడవుతుంది. అందుకని కాడలు ఉన్నప్పుడే నీట్గా కడుక్కొని ఆరబెట్టేసేసుకోవాలి. ఒక హాఫ్ కేజీ పండు మిర్చికి పావు కేజీ టమాటో సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసేసుకొని నూనె వేడెక్కాక ఈ పండు మిర్చి వేసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇవి ఫ్రై అవుతాయి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసేసుకున్న టమాటో చింతపండు యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక రోట్లో ఇవి ఫ్రై చేసేసుకున్న పండు మిర్చి టమాటో ఇందులో వేసేసుకొని దంచుకోవాలి. ఈ పచ్చడికి మనం చిన్న మామిడి అల్లం మొక్క వేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నదంటే చిన్నదే వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నామంటే వేడి చేస్తుంది మామిడి అల్లం. అందుకని చిన్న ముక్క ఫ్లేవర్ కోసం వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇవి బాగా దంచుకోవాలి. ఈ పచ్చడి బాగా దంచుకున్నాక ఇందులో మనం పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా దంచుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక పోపు దినుసులు యాడ్ చేయాలి. ఈ పోపు దినుసులు ఫ్రై అయ్యాక తోలు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక నూరుకున్న పచ్చళ్ళలో పోసేసుకోవాలి. ఇదంతా పోసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి చేసుకున్నామంటే 1 వీక్ వరకు చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. స్పైసీగా చాలా చాలా బాగుంటుంది పచ్చడి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇలా అన్నంలో కలుపుకొని తిన్నామంటే పచ్చడి స్పైసీగా సూపర్ గా ఉంటుంది అసలుకి. ఈ వేసవిలో సీజన్ ప్రకారం దొరికే ఈ పండు మిర్చితో ఇలా రోటీ పచ్చడి చేసుకోండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.